कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी। భగవద్భక్తులారా, చాలా ఆనందంగా ఉంది. ఈ తిరుపావై సమయంలో అంటే ధనుర్మాస సమయంలో ఇలాంటి ప్రపంచ గోష్ఠిని సేవించడం కూడా నాలాంటి వాడికి కూడా భాగ్యం. అలాగే మీరంతా కూడా తిరుపావై వ్రతాన్ని హాయిగా ఇక్కడ ఆచరిస్తున్నారు అని భావిస్తున్నాను. రోజు ఎంతమంది ఇక్కడ తిరుపావై గోష్ఠిలో పాల్గొంటున్నారో తెలియదు. ఎంతమంది వస్తారు? ఇక్కడ 50 మంది దాకా వస్తున్నారు. ఉండాలి విషయం అంతా ఉన్నది. చాలా సంతోషం. తిరుపావై చాలా గొప్ప ప్రబంధం. నారాయణ దివ్య ప్రబంధంలోని ఆళ్వార్ను అనుగ్రహించినవి సుమారు 4000 పైచిలుకు పాసురాడుతూ ఉంటుంది. 4000 కాబట్టి 4000 అంటారు. 1000 అంటే 1000, 4 అంటే 4 తెలుగు దగ్గరగానే ఉంటుంది. ఇవన్నీ గొప్ప ప్రబంధం. ఉపనిషత్తులు ఎలాంటివో, రామాయణ భారతాలు ఎలాంటివో, నారాయణ ప్రబంధం కూడా అంత గొప్పదిగా తెలిసిన వాడు, అభిజ్ఞు లేని వాడంతా దాన్ని ఆచరిస్తారు. అంటే కేవలం వైష్ణవులే అనుకోకుండా కొంచెం జ్ఞానం కలిగి ఉంటుంది. అవి చూసిన తర్వాత వీటిలో విషయాల్ని కూలంకషంగా సమన్వయం చేసుకుంటే కనుక ఏ సంప్రదాయం వాడైనా సరే ప్రబంధాల్లో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయని భావించారు. అలాంటివి నిత్యం చదువుకోవడానికి అవకాశం లేదు. నిత్యం కూడా మానకుండా చదువుకోవలసినటువంటి ప్రబంధం ఒకటి తిరుపతి కదా. అవన్నీ ఎప్పుడో అధ్యయనోత్సవాలు చదువుకుంటాం, నేను ఆడవారి యొక్క ఉత్సవాలు వస్తే చదువుకుంటాం తప్ప తిరుప్పావి అనేది నిత్యము మన ఇంటి ఆరాధనము చదువుకోవాలి. అంత గొప్ప పద్ధతి. ఒకవేళ తిరుప్పావి పూర్తిగా కాకపోయినా చివరికి 2 పాసురాలు సిద్ధం చురుగానే వంగక్కడలు ఈ 2 పాసురాలైనా గోష్ఠిలో చెప్పుకోకపోతే అది పరిపూర్ణం కాదు. అంటే ఇన్ని 4000 పాసురాలు ఉంటే 4000 పాసురములలో ఈ తిరుప్పావైకి పెద్దలంతా అందించిన స్థానం అట్లాంటి. అక్కడ అలాంటి తిరుప్పావైని హాయిగా ప్రవర్తించుకునేటువంటి రోజులు ఈ రోజులు. మీరు దాదాపు టీవీల్లో స్వామివారి యొక్క ప్రవచనాలు వింటూ ఉండొచ్చు. 20 రోజులు పూర్తయ్యాయి ట్రైన్తో. ఒక పక్షం ఇంకో 10 రోజుల్లో ఈ తిరుప్పావై వ్రతం పూర్తి అయిపోతుంది. ఈ తిరుప్పావైలో ఒక 30 పాసురాలని కూడా మన పెద్దవాళ్ళు 5, 10, 10, 5 ఇది ఒక లెక్క. ముందుండే 5 పాసురాలు వ్రతం ఏంటి, వ్రతం యొక్క స్వరూపం ఏంటి, వ్రతం యొక్క విధానం ఏంటి, వ్రతంలో పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ చెప్తున్నట్టుగా ఉంటుంది. వాటితో పాటు పరత్వాది పంచకాన్ని కలిపి చెప్తారు. తర్వాత 6వ పాసురం నుండి 15వ పాసురం దాకా ఉండేదంతా కూడా భాగవత ప్రబోధము అంటారు. అంటే భాగవతోత్తములన్నీ మేలుకొల్పడం. అంటే వాళ్ళు ఎప్పుడు మేలుకునే ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం చేరి వాళ్ళని గోష్ఠిలో మనకి అన్వయింప చేసుకోవడం అనేది భాగవత ప్రబోధము. 16వ పాసురం నుండి సరిగ్గా 10 పాసురాలు అంటే 25వ పాసురం దాకా దీని భగవత్ ప్రబోధము అని అంటారు. ముందేమో భాగవత ప్రబోధం, రెండవది భగవత్ పరివార ప్రబోధపూర్వకంగా భగవత్ ప్రబోధం. నందుని, యశోదని, బలరాముని, నందగోప భవనాన్ని పాటించేటువంటి వ్యక్తుల్ని, ఇలాగా ఈ 10 పాసురాలు కూడా భగవత్ ప్రబోధాత్మకములుగా ఉంటాయి. చివరి 5 పాసురాలు ఈ వ్రతం యొక్క సాఫల్య, వ్రతం వల్ల మనం పొందవలసినటువంటి ఫలాన్ని, మనం కోరవలసిన ఫలాన్ని అవి చెబుతూ భగవంతునితో కలిసి ఉండే ఆనందం ఎంత గొప్పదో 27, 28 పాసురములలో మనకు తెలియజేస్తారు. చివరిగా ఉండే 29, 32 పాసురాలు కూడా ఫలశ్రుతి లాంటివి. అందులో కూడా చాలా గొప్ప సమాచారం ఉంది. ఇలా ఒక పద్ధతి ప్రకారంగా అంటే కేవలం ఏదో ఒక వ్రతాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టే సాగిన, ఇందులో ఆలయానికి వెళ్ళి ఎలా ఉండాలో నేర్పే విధానం ఉంటుంది. ఒక జీవుడు అనేవాడు, చేతనుడు అనేవాడు బాగుపడడానికి ఏర్పడే ఒక పద్ధతి ఉంటుంది.
వేదాంత పరంగా ఒక యాత్ర ఉంటుంది. ఇన్ని భావములతో ప్రబంధాన్ని అనుగ్రహించడం అనేది అసామాన్యమైన అంశం. ప్రబంధాన్ని అనుగ్రహించేటప్పుడు గోదమ్మవారి యొక్క వయస్సు 6 సంవత్సరములు దాటి 7వ ఏళ్ళు నడుస్తుంది. 7 ఏళ్ల పిల్ల అంత అద్భుతమైన ప్రబంధాన్ని అందిస్తూ ఊహించదు, అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రబంధం హాయిగా పాల్గొనేటువంటి 30 రోజుల్లో వీరంతా ధనుర్మాసంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో తిరుపావై వ్రతాన్ని ఆచరించుకుంటున్నారు. ఈ తిరుపావై వ్రతం మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని, భగవద్ అనుగ్రహాన్ని, శ్రేయస్సును కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.